వెల్కమ్ టు విజయాస్ అన్ఫిల్టర్డ్. పోస్ట్ పార్టమ్ పీరియడ్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను పోస్ట్ పార్టంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది. సో పోస్ట్ పార్టంలో డేంజరస్ సైన్స్ ఏంటి, డేంజరస్ సిమ్టమ్స్ ఏంటి, ఎప్పుడు మనం డాక్టర్ని కలవాలి తెలుసుకోవాలి. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డేంజరస్ సిమ్టమ్స్ ఏంటి, మనం డాక్టర్ని ఎప్పుడు కలవాలో, అలాగే డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ 6 వీక్స్లో కొన్ని డేంజరస్ కండిషన్స్ ఉంటాయి. ఆ టైంలో మీరు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలి. ఏంటంటే, ఒకటి, మనకి డెలివరీ తర్వాత కంటిన్యూస్గా ఫీవర్స్ వస్తున్నాయి అంటే కంపల్సరీ డాక్టర్ని కలవాలి. ఎందుకు అంటే పోస్ట్ డెలివరీ ఫీవర్స్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి, మనకి బ్రెస్ట్ అనేది మిల్క్తో నిండిపోవడం వలన బ్రెస్ట్లో చీమగడ్డలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఫీవర్స్ వస్తాయి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఫీవర్స్ వస్తాయి. అది కాకుండా రక్తం ఎక్కడైనా గడ్డ కట్టినా కూడా ఫీవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు, ఎపిసియాటమీ ఊండ్ నార్మల్ డెలివరీ వాళ్ళలో, సిజేరియన్ ఊండ్ కూడా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఫీవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫీవర్ వచ్చిన వెంటనే మీరు ఏదో పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అని మాత్రం ఇంట్లో ఉండొద్దు. మంచిగా మీ డెలివరీ చేసిన డాక్టర్ని కలవండి. నెక్స్ట్, సెకండ్ డేంజరస్ సిమ్టమ్ ఏంటి, ఎక్కువగా ఆయాసం వచ్చిన వెంటనే డాక్టర్ని కలవాలి. ఎందుకంటే డెలివరీలో కానీ డెలివరీ అయిపోయిన తర్వాత కానీ ఆయాసం రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి గుండె మీద ఎఫెక్ట్ పడడం వలన పెరిపార్టమ్ కార్డియోమయోపతి అనే కండిషను మదర్ ప్రాణానికే ప్రమాదకరం. సో ఆయాసం వస్తే ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. చక్కగా కన్సల్టెంట్ ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ని కానీ కంపల్సరీ కలవండి. మూడవది ఏంటి అంటే, మీకు ఎవరైతే ప్రెగ్నెన్సీ టైంలో మీకు బీపీ ఉన్నవాళ్ళు డెలివరీ అయిపోయింది కదా, బీపీ తగ్గిపోయింది కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేసుకోవద్దు. డెలివరీ తర్వాత కూడా మొదటి 6 వారాల్లో మీకు హెడేక్ వచ్చినా, కళ్ళు మసగ్గా అనిపించినా, ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్లో చెస్ట్ దగ్గర ఏమైనా డిస్కంఫర్ట్గా అనిపించినా ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీలో ఎలా గుర్రపవాతం వస్తుందో డెలివరీ తర్వాత కూడా గుర్రపవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మొదటి 6 వారాల్లో. సో ఏమాత్రం మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా మంచిగా వెంటనే డాక్టర్ని కలవండి. కలవడం వల్ల మనకి ఏదైనా ప్రమాదం ఉంటే వెంటనే గుర్తించి ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి, ఎందుకు టెన్షన్ పడాలి, డెలివరీ తర్వాత బ్లీడింగ్. మనకి ఫస్ట్ 24 అవర్స్ బ్లీడింగ్ అయిందనుకోండి, ఆల్రెడీ మనం డాక్టర్ అండర్లో ఉంటాం కాబట్టి వాళ్ళు వెంటనే ఐడెంటిఫై చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు, మనకి రిస్క్ రాకుండా చూసుకుంటారు. వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా మొదటి 6 వారాల్లో స్లోగా బ్లీడింగ్ అనేది కలర్ చేంజ్ అవుతూ 6వ వారానికి వచ్చేసరికి వైట్గా కన్వర్ట్ అయ్యి కంప్లీట్గా బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మొదటి 6 వారాల్లో ఎనీ టైం మీకు విపరీతంగా బ్లీడింగ్ అయినా, గడ్డలుగా పడినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ రావడం వలన, గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ రావడం వలన, లేకపోతే డెలివరీ టైంలో ఏమన్నా ఒక చిన్న ముక్క ఉండిపోవడం వలన మనకి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏమాత్రం మీకు బ్లీడింగ్ హెవీగా అవుతుంది అని మీకు అనిపిస్తే పర్వాలేదు అని ఇంట్లో ఉండద్దు. ఎందుకు అంటే ఒక ఎపిసోడ్ బ్లీడింగ్ అంటే ఒక్కసారి హెవీగా బ్లీడింగ్ అయినా కూడా మనం షాక్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అబ్నార్మల్ బ్లీడింగ్ అని మీకు అనిపిస్తే వెంటనే డాక్టర్ని కలిసి అది ఎందుకు అవుతుంది అనేది మీరు నిర్ధారించుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఎక్కువగా బ్లీడింగ్ అయినా, లేకపోతే మీకు తలనొప్పి, కళ్ళు మసగ్గా అనిపించినా, లేకపోతే ఫీవర్స్ వచ్చినా, వెంటనే ఆయాసం వచ్చినా వెంటనే మీరు డాక్టర్ని కలిసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఎంత ఇంపార్టెంటో, అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో యాంటీనేటల్ పీరియడ్ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ నేటల్ పీరియడ్ కూడా అంతే ఇంపార్టెంట్. మీకు ఏమాత్రం అలసటగా ఉన్నా, ఆయాసంగా ఉన్నా, ఫీవర్స్ వచ్చినా ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే మనకి డెత్ ఎక్కువ అయ్యేది పోస్ట్ పార్టమ్ పీరియడ్లో. నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఎక్కువగా మనకి మెటర్నల్ డెత్స్ అవుతూ ఉంటాయి. సో వెంటనే డాక్టర్ని సంప్రదించి మంచిగా ట్రీట్మెంట్ తీసుకోండి. కాంప్లికేషన్స్లో ఎంటర్ అవ్వకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.